నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను సార్. ఎవరైతే మీరు లైవ్ క్లాస్ వింటున్నారో నేను మా టీంకి చెప్పాను, లైవ్ క్లాస్ తర్వాత ఎడిటింగ్ చేసి ఆ వీడియోలో ఓన్లీ సబ్జెక్ట్ కాకుండా మిగతాది అన్నీ కూడా చేసి, మీరు చదువుకునేటప్పుడు ఓన్లీ చదువుకి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉండాలి. ఆ ఎడిట్ చేసిన ఫైళ్ళు మీకు కంటెంట్ సెక్షన్లో చాప్టర్ వైజ్ నంబర్ సిస్టమ్ కింద కౌంటింగ్ నంబర్స్ ఎడిటెడ్ ఫైల్ ఉంటుంది. అందరూ అబ్జర్వ్ చేశారా సార్? దయచేసి అబ్జర్వ్ చేస్తే ఎస్ అని చెప్పండి. లైవ్ క్లాస్లో కౌంటింగ్ నంబర్స్ 3 సెషన్లున్నా 2 ఉన్నా ఏదైనా మిస్ అయినా దాన్ని ఎడిటింగ్ చేసి, అంటే మీ డేటా ఎక్కువ యూస్ కాకుండా డేటా కన్జంప్షన్ తగ్గించి దాన్ని కొంచెము మంచిగా నాన్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ డిలీట్ చేసి దాన్ని తక్కువ డేటా కన్జంప్షన్లో మీరు ఎక్కువ వీడియోలు చూసుకునేటట్టు దాన్ని ఎడిటెడ్ చేసి మళ్ళీ మా టీం వాళ్ళు 48 అవర్స్లో అప్లోడ్ చేస్తారు. దానికి ఏంటి సార్ కారణం అంటే, కొంతమంది స్టూడెంట్స్ రైట్ విలేజెస్ నుంచి వీడియోస్ చూస్తున్నారు. ఎస్పెషల్లీ నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, నా ఒక స్టూడెంట్ ఏదో సర్వే తీసుకోవడానికి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక 80 కిలోమీటర్లు దూరంగా వెళ్ళి గతంలో ఫారెస్ట్ బీటా ఆఫీసర్గా జాయిన్ అయిన స్టూడెంట్ అక్కడికెళ్ళి ఒక తండాలో కూడా కొంతమంది స్టూడెంట్స్ నా లైవ్ క్లాస్ వింటున్నారు అని చెప్పి నాకు చెప్పడము చాలా గర్వకారణమైన విషయము. అంటే వాళ్లకు డేటా అప్పుడప్పుడు నెట్వర్క్ కరెక్ట్గా ఉండదు, మొబైల్ డేటా ప్రాబబ్లీ ఆ డేటా రీఛార్జ్ చేసుకోవడానికి కొన్ని కిలోమీటర్లు వెళ్ళి రీఛార్జ్ చేసుకునే సందర్భాలు కూడా ఉండొచ్చు. సో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మీకు ఒక మెసేజ్ కూడా వచ్చింది సార్. కొన్ని థింగ్స్ టెక్నికల్గా మీరు ఎన్ని ఎక్కువ వీడియోలు చూడగలుగుతారు, ఎంత క్వాలిటీ కంటెంట్ తోటి చూడగలుగుతారు, ఎంత బ్యూటిఫుల్గా చూడగలుగుతారు. రైట్ ఏంటంటే, నేను గతంలో రికార్డు చేసిన వీడియోలో అన్నిటినీ డబ్బు సంపాదించడం చాలా ఈజీ, కానీ నేను కష్టపడుతూ మా ఆఫీసు వాళ్ళు కష్టపడుతూ సంపాదించడంలో చాలా సంతృప్తి ఉంటుంది. గతము పాత వీడియోలు ఇంగ్లీష్లో మీరు చూసే ఉంటారు సార్. ఇంగ్లీష్ వీడియోలు 102 వీడియోలు, అంటే ఈచ్ వీడియో గంట నుంచి గంటన్నర, అంటే 102 × 1.5 అవర్స్ తీసుకుంటే 150 గంటలు ఈ ఒక్క లైటింగ్. అంటే నాకు మీరు ఇంత బాగా చూస్తున్నారంటే నా ముందు ఉన్న ఈ లైటింగ్ బాక్స్ ఒక్కటి కాస్ట్ 38,000 రూపాయలు. ఆ లైటింగ్ కాస్ట్ ఎవరైనా వెళ్ళి మీరు బీ బాక్సో గో బాక్సో అనే ఒక కంపెనీ పేరు అమెజాన్లో టైప్ చేస్తే 38,000. ప్రీ రికార్డెడ్ ఇంగ్లీష్ మీడియం ఇచ్చిన మళ్ళీ రికార్డు చేస్తున్నాను. పొద్దున్న లేసి చాలా ఈజీగా ప్రీ రికార్డెడ్ అని మీరు కొన్ని కోర్సులు తీసుకొని ఉంటారు, అమ్మడం వరకు వాళ్ళకు పని. దాని తర్వాత కంటిన్యూస్ అప్గ్రేడేషన్స్ ఉండవు, కంటిన్యూస్ అప్డేట్స్ ఉండవు, కంటిన్యూస్ రైట్ స్టూడెంట్స్కి రెగ్యులర్గా అప్డేటెడ్ కానీ కొత్త కంటెంట్ మిస్ అయింది అలా కాకుండా మళ్ళీ ఏంటంటే ఎవరో ఒకరితోటి చేపించి ఒక చాప్టర్కి ఒకతను కనబడతాడు, ఇంకో చాప్టర్ వీడియోలు అతను ఉండడు. ఏదైతే నాది కాకుండా బేసిక్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకు ఏదైతే వీడియోలు పెట్టానో మొత్తం మళ్ళీ నేను రికార్డు చేస్తాను సార్. మీరు నేను కష్టపడే విధానంలో మీరెవ్వరు నన్ను కొట్టలేరు. ఎందుకనంటే 17 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్న నేను ఇప్పుడు ఈ టైంలో కష్టపడితే మీరు ఉద్యోగం కోసం ఇంకెంత కష్టపడాలి సార్? నాకు కష్టపడాల్సిన అవసరమే లేదు. రైట్, కానీ కష్టపడడాన్ని నేను ఇష్టపడతాను. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి కష్టంలోనే పెరిగాను, ఆ కష్టం యొక్క విలువ తెలుసు. నేను మీ అందరు స్టూడెంట్స్కి ఇది నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, సజెషన్ అనుకోండి. కోర్సు తీసుకునేటప్పుడు ఎంత ఉన్నదా అని మాత్రం చూడకండి. ఉన్న దాంట్లో ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ
చదివే ప్రయత్నం చెయ్యండి. ఇప్పుడు డిఏఓ ఎగ్జాము ఇంకో కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో ఉంది. ఒక్క పోస్టుకి 2500 మంది చేస్తున్నాను. 90 రోజుల్లో మీకు తెలంగాణ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, ఏపీ ఎగ్జామ్ ఉంది. చదవడం తప్పించి మిగతా ఏ పని మీరు చెయ్యొద్దు సార్. మీకు ఏ పనైనా, మీకు లర్నింగ్కి డిస్టర్బ్ అయ్యే ఏ పనున్నా రైట్, అది దయచేసి అవాయిడ్ చెయ్యండి. రైట్, మీకు ఒక్కటే ఒక గోల్ సార్, కాకి చొక్కా వేసుకోవాలి. అదొక్కటే మీకు మైండ్ కనబడాలి. అర్జునుడి లాగా మీరు చెప్పండి, నాకు అదొక్కటే కనబడుతుంది, ఇంకేదీ కనబడట్లేదు అంటే సచిన్ టెండూల్కర్ ఒక 20 సంవత్సరాలు నంబర్ 1 పొజిషన్గా సచిన్ అవుట్ అవుతే కొన్ని కోట్ల మంది టీవీలు ఆఫ్ చేసేంత ఈ క్రికెటర్స్ కానీ, ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ, జాకిర్ హుస్సేన్ కానీ, మనీ ఒక న్యాచురల్ అవుట్కమ్ సార్. డబ్బు వస్తుందని ఎవడు కష్టపడాడు. కష్టపడుతూనే ఉంటే ఆ జర్నీలో వచ్చే ఒక ప్రాసెసే మనీ సార్. కష్టపడ్డాన్ని ఇప్పుడు ఇంట్లో తల్లి కష్టపడుతూనే ఉంటుంది. మనము చనిపోయే అంతవరకు కూడా ఒక జీతం తీసుకోకుండా మనం బాగుండాలి అని కోరుకునేది మన తండ్రి తల్లి. వాళ్ళకు మించిన ఇన్స్పిరేషన్స్ నాకు తెలిసి ఎవరు లేరు అని నేను అనుకుంటాను. దయచేసి మీరు మీ లక్ష్యం మాత్రమే మీకు ముందుండాలి సార్. స్వార్థపూరితంగా నాకు ఈసారి కొట్టాలి, నాకు ఇంకేమీ నా లైఫ్లో వద్దు. లైఫ్లో గుర్తుపెట్టుకోండి కన్నా, ఎప్పుడో ఒకసారి నువ్వు ఫైట్ కొట్టే తీరాలి. లైఫ్లో ఒక సిట్యువేషన్ వస్తుంది, ఆ సిట్యువేషన్ నుంచి నువ్వు గట్టెక్కాలి అని అంటే ఫైట్ కొట్టే తీరాలి. చాలా క్యాజువల్గా నడుపుతున్న మీరు సడన్గా ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే నాన్న చనిపోతే ఫైట్ కొట్టే ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలి. రైట్, అక్క పెళ్లి చేయడానికి 10-20 లక్షలు ఖర్చు అవుతుందంటే పొద్దున 10-12 గంటలు ఓలాలు, స్విగ్గీలు పని చేసి మీ యొక్క స్వెట్ తోటి ఇంటిని పోషించే తీరాలి. ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి అని అంటే ఏది చెయ్యాలో నాకు రాదు అని అంటే కూర్చొని నేర్చుకోవాలి. మీ దగ్గర ఏది కంట్రోల్లో ఉందో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. కష్టపడడాన్ని మాత్రమే మీరు నమ్ముకోవాలి సార్. రైట్, ఎందుకు అనంటే నేను బాగా విశ్వసించేది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ నాట్ స్వీట్ బట్ స్వెట్. ఒక మంచి స్టూడెంట్గా మీరు పేరు తెచ్చుకోవాలి, ఒక ఇంట్లో మంచి కొడుకుగా పేరు తెచ్చుకోవాలి, ఇంట్లో ఒక మంచి పెద్ద కొడుకుగా, కూతురుగా పేరు తెచ్చుకోవాలి. అన్ని వైపులుగా అంటే కొంతమంది అడిగినప్పుడు, నేనెవరో ఒకరు అడిగినప్పుడు నేను ఒక మాట అన్నాను, సార్ నేను ఒక మంచి టీచర్గా మాత్రమే పేరు సంపాదించుకోవాలని అనుకోవట్లేదు. నా పిల్లలకు ఒక మంచి తండ్రి అవ్వాలనుకుంటున్నాను, నా భార్యకు నేను ఒక మంచి భర్త అవ్వాలనుకుంటున్నాను, మా అమ్మా నాన్నలకు నేను ఒక మంచి కొడుకుని అవ్వాలనుకుంటున్నాను. అన్ని వైపులా నేను రాణించాలి. ఎవరికి ఏది అవసరమో ఆ సిట్యువేషన్లో వాళ్ళకి నేను ప్రయారిటీ ఇచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంని ఎన్కౌంటర్ చేస్తాను. దయచేసి సిన్సియర్గా మీరు చదవండి. నేను అంటే అనిల్ నాయర్ క్లాసెస్లో చదువుకునే ప్రతి స్టూడెంట్కి క్వాలిటీ కంటెంట్ రావాలని ప్రతిరోజు, మీకు తెలియకపోతే చెప్తున్నాను, అనిల్ నాయర్ క్లాసెస్లో వచ్చే షార్ట్ వీడియోలు ఎప్పుడు రికార్డ్ చేస్తున్నాను తెలుసా సార్? పొద్దున 3:45 నుంచి 5:45 వరకు, 3:45 నుంచి 5:45. అంటే ఓన్లీ వచ్చి ఒక టాపిక్ పేరు చూట్టి ఏ రోజు కూడా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను కోర్సు యొక్క ఇమేజ్లు చేయలేదు. దానికి ఒక సపరేట్ వీడియో పెడతాను. ఇవి కోర్సులు, ఇవి నేను చెప్పే పద్ధతి. సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్టు పేరుతోటి కోర్సులు మీకు ఇరికిచ్చే ప్రయత్నము, అటువంటి చెడు వ్యాపారాలు నేను చెయ్యను. నేను చనిపోయేంత వరకు టీచర్నే.
టీచర్గానే నేను నా లైఫ్ని అనుకున్నాను. టీచర్గా ఏంటి సార్ నా సంతోషం ఏంటి, మీకు క్లాస్ తర్వాత చదవాలి అనే ఫీలింగ్ తీసుకురావడం. రైట్, ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను. లైవ్ క్లాస్ నోటిఫికేషన్ ప్రాబ్లం నైట్ కల్లా సాల్వ్ అయిపోతుంది. డేటా కన్జంప్షన్ ప్రాబ్లం నైట్ కల్లా సాల్వ్ అయిపోతుంది. రైట్, వెబ్లో మీరు చూసే లైవ్ క్లాస్ ఇంటర్ఫేస్ అది కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. టెస్ట్ ఇంటర్ఫేస్ అది కూడా సాల్వ్ అవుతుంది. రైట్, ఎందుకోనంటే నేను యూజ్ చేసే యాప్ ఫౌండర్లు నా బెస్ట్ ఫ్రెండ్స్. అనిల్ సార్ చెబుతున్నాడు అని అంటే ఆ ఫ్యూచర్ ఇంప్లిమెంట్ కావాల్సిందే అని అనుకునేవాళ్ళు. రైట్, ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఐ థింక్ నెక్స్ట్ ప్రాబ్లం 8th వన్ క్లియర్ అయింది కదా సార్. నెక్స్ట్ వన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, నేను ఎప్పుడు క్లాస్లో ఇది మీకు చెప్పానో లేదో, నేను బాగా నమ్మేది ఒక మనిషి సక్సెస్ అయ్యాడు అనంటే, తను అనుకున్న లక్ష్యము సాధించాడు అనంటే టాలెంట్ వల్ల సాధించాడు అని నేను నమ్మను. అసలు టాలెంట్ అనేదాన్నే నేను నమ్మను. కానీ ఏదైతే పని ఇంట్రెస్ట్ తోటి చేస్తాడో ఆ పనిలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సక్సెస్ అతనికి వస్తుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ మీకు ఒక ఇమేజ్లో కూడా ఇదే పెట్టాను నేను. ఏ మనిషి సక్సెస్ అయినా సక్సెస్ టాలెంట్ ప్రాబబ్లీ 1% మందికే రావచ్చు. నేను కానీ నా స్టూడెంట్స్ కానీ టాలెంట్ అని మనం అనుకోకూడదు. అనుకుంటే అహం పెరుగుతుంది. మనకేం తెలుసు సార్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పెరిగిన మనకు ఏం తెలుసు? ఓన్లీ కష్టం తప్పించి ఇంకేమైనా అవకాశం ఉందా సార్? ధీరుభాయ్ అంబానీ కొడుకులు కూర్చుంటే 10 జనరేషన్ల వరకు నడుస్తుంది. మీకు అనిపిస్తుంది లేదా సార్, నేను ఈ గుడిసెలో మా అమ్మ నాన్న బ్రతుకుతున్నారు, ఈ గుడిసెను బంగళా చెయ్యాలి, మా అమ్మ బంగారం తాకట్టు పెట్టి నన్ను హైదరాబాద్కి పంపించింది, ఆ బంగారం అంతా విడిపించాలి. నేను 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను తీసుకోకూడదు ఈ ఎగ్జామ్లో. పనికి మాలిన స్నేహాలు, పనికి మాలిన దురలవాట్లు అలవాటు చేసుకొని ఒకప్పుడు 10th క్లాస్ టాపర్ని, ఇప్పుడు నాకు మార్కులు ఒక ఎగ్జామ్ క్లియర్ కాలేకపోతున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, గతం గురించి ఆలోచించకూడదు. గతం ఈజ్ ఏ క్యాన్సల్డ్ చెక్. ఒకప్పుడు ఒక పని మనిషి కొడుకుని, కానీ పని మనిషి కొడుకు పని మనిషి కాలేదు సార్. ఒక 30-40 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక గౌరవప్రదమైన టీచింగ్. అసలు నేను నా ఫ్యామిలీ సిట్యుయేషన్ మీకు తెలుసో లేదో, ఒక మామూలు ఒక ఇంటిలో పని చేసేది మా అమ్మ, అంటే పని మనిషి. ఒక మా నాన్న ఏమీ చదువుకోకుండా తట్టలు మోసాడు. ఇది 25 సంవత్సరాల క్రితము అనిల్ నాయర్ యొక్క తల్లిదండ్రుల డిజిగ్నేషన్. ఇప్పుడు నాకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. నా అన్నయ్య, మా అమ్మ నాన్నలు నాకు ఇచ్చిన గొప్పది. రైట్, చదువే నిన్ను నిలబెడుతుంది. మా అన్న ఒక 5 స్టార్ హోటల్కి జనరల్ మేనేజర్, 1.5 కోటి సంపాదిస్తాడు. రైట్, మొత్తం భారతదేశంలో కల్లా హోటల్ మేనేజ్మెంట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓబ్రాయ్ సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్లో గోల్డ్ మెడలిస్ట్. రెండోది నేను, మూడోది నా తమ్ముడు ఐఐఎం బెంగళూరు ఏషియాలోనే టఫెస్ట్ ఎగ్జామినేషన్లో MBA చేసి ఇప్పుడు అమెజాన్లో సీనియర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఉన్నాడు. ఈ 3 డెసిగ్నేషన్కి మా అమ్మ నాన్న వాళ్ళు చేసిన ఉద్యోగానికి ఎక్కడ పొంతన లేదు. మా అమ్మ నేర్పించింది ఒకటే, కష్టపడు. ఈరోజు కష్టపడుతున్నావా, రేపు దానికంటే 1% ఎక్కువ కష్టపడుతూ ముందుకెళ్తే కొన్ని సంవత్సరాలు వెనక తిరిగి చూసుకుంటే మీ జీవితం అసలు నేను స్టార్ట్ అయిందేంటి, నేను రీచ్ అయిన పొజిషన్ ఏంటి, అది మీకే అర్థమవుతుంది సార్. ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మీరు నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి అని అంటే మీ దగ్గర ఉన్న ఒక్కటే ఒక్క ఆయుధం కష్టపడము. టాలెంట్ పక్కన పెట్టు సార్. వినోద్ కాంబ్లీ చాలా టాలెంటెడ్, బార్లు బీర్లు అమ్మాయిలు అని చెప్పి 1 సంవత్సరంలో 2 డబుల్ సెంచరీలు కొట్టి చాలా తక్కువ ఏజ్లో రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఉద్యోగం కూడా లేకుండా కష్టపడుతున్నాడు. సచిన్ టెండూల్కర్ టాలెంటెడ్ కాదు, PT ఉషా టాలెంటెడ్ కాదు, మెస్సీ, వీళ్ళందరూ కూడా కష్టపడుతూ సెరెనా విలియమ్స్, వీనియస్ విలియమ్స్ వాళ్ళ తండ్రి ఎంత కష్టపడ్డాడంటే ఒక
బ్లాక్ ఉమెన్ ఏమీ చెయ్యలేరు అనే మాటలు హర్ట్ చేసి ఇద్దరు అక్క చెల్లెల్ని రాతి మీద రన్నింగ్ చేపించి డంగల్ సినిమాలో అమీర్ ఖాన్ లాగా ఇద్దరు సిస్టర్స్ని, ఎంత బాగుంటుంది సార్. వింబుల్డన్ ఫైనల్స్ మ్యాచ్ కొన్ని సంవత్సరాల క్రితము అక్క చెల్లితోటి పోటీ పడుతుంది, చెల్లి అక్కతోటి పోటీ పడుతుంది. అంటే నాన్న ఎంత గర్వంగా ఫీల్ అవుతాడు. ప్రపంచం మొత్తంలో ఉన్న క్రీడాకారుల్లో వింబుల్డన్ అనే ఒక ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్షిప్ గేమ్లో ఇద్దరు ఫైనల్స్లో చేరుకున్నారు, అక్క చెల్లెతోటి, చెల్లి అక్కతోటి. ఎంత గర్వంగా ఫీల్ అయి ఉంటాడు. మీకు రిజల్ట్ వచ్చి మీకు జాబ్ వచ్చిన రోజు నుంచి మీ యొక్క ఫ్యూచర్ ఇంకో లెవెల్కి మారుతుంది సార్.